ధమ్మం దేనిని విడిచిపెట్టమంటుంది? ధమ్మం సత్యసాక్షాత్కారానికి ఉపయోగపడని అంధవిశ్వాసాలను, మూఢనమ్మకాలను విడిచిపెట్టమంటుంది. అలాగే మనిషిలో రాగం, ద్వేషం, మోహం అనే మలినాలను పెంచే వాటిని మరియు ఆ మలినాలను తొలగించుకోవడానికి ఏమాత్రం ఉపయోగపడని వాటిని విడిచిపెట్టమంటుంది. మానవత్వానికి, మానవజాతి ఏకత్వానికి, సర్వమానవ సమానత్వానికి విఘాతం కలిగించే వాటిని విడిచిపెట్టమంటుంది. అనుభవపూర్వకంగా సాక్షాత్కరించుకోలేని నిరాధారమైన కల్పితాలను, ఊహాగానాలను త్యజించమంటుంది. స్థిరమైన పరమశాంతి, పరమానందం పొందడం కోసం అనుభవపూర్వకంగా, స్వయంగా సాక్షాత్కరించుకోగలిగిన శాస్త్రీయమైన, ఆచరణాత్మకమైన, సమస్త ప్రాణికోటికి, ప్రకృతికి, సమాజానికి హాని కలిగించిన వాటిని మాత్రమే స్వీకరించి ఆచరించమని ప్రబోధిస్తుంది ధమ్మం. సూటిగా చెప్పాలంటే అహాన్ని, అమానవీయ భావనలను, ఆత్మ పరమాత్మ, ఆత్మ పరమాత్మల మధ్యన వచ్చే మధ్యవర్తులను, దళారులను, వాటి ఆధారంగా జరిగే కర్మకాండలను, వాటి ఆధారంగా అల్లబడిన కర్మ సిద్ధాంతాలను, మరణానంతర స్వర్గ నరకాలను విడిచిపెట్టమంటుంది. వీటిని విడిచిపెట్టి నీ యొక్క నైతిక బాధ్యతను నీవే వహించాలి. నీవు చేయు కర్మలు, వాటి ఫలాలు, పరిణామాల బాధ్యతను నీవే వహించాలి. నీ యొక్క నైతిక, మానసిక, ఆధ్యాత్మిక ఉన్నతి యొక్క బాధ్యతను నీవే వహించాలి. నీ మనశ్శాంతిని నీవే సాధించుకోవాలి అంటుంది ధమ్మం. నిన్ను నీవు నమ్ముకొని ప్రస్తుతంలో జీవించడం ప్రారంభించమంటుంది. నీ ప్రస్తుత జీవితాన్ని, ఈ భువిని స్వర్గధామంగా మలుచుకోమంటుంది ధమ్మం. నాలో మనసుంది, నన్ను నడిపేది ఆ మనసే అని గుర్తించి ఆ మనస్సును స్వాధీనపరుచుకోవాలని ధమ్మం చెబుతుంది. రాగద్వేష మోహాల నుండి మనసును రక్షించుకొని, ప్రక్షాళన గావించుకొని, స్వచ్ఛంగా ఉంచుకోవాలన్న స్పృహను, మనస్సు స్వచ్ఛంగా ఉంటేనే మనశ్శాంతి కలుగుతుంది అనే విజ్ఞతను కోల్పోయేలా చేసే వాటన్నింటినీ విడిచిపెట్టమంటుంది. ఏ విధంగానైతే పాఠశాలల్లో విద్య అనేది మూఢనమ్మకాలతో సంబంధం లేకుండా శాస్త్రీయ విజ్ఞానం ఆధారంగా నైతికత, క్రమశిక్షణ, సేవా తత్పరత, స్వీయ నియంత్రణ, త్యాగనిరతి, సామాజిక బాధ్యతల పునాదిగా విద్యార్థి కేంద్రంగా బోధించబడుతుందో, సరిగ్గా అదేవిధంగా ధమ్మం కూడా కల్పిత భావనలతో సంబంధం లేకుండా పూర్తిగా మనిషి మనసు కేంద్రంగా పనిచేస్తుంది. లోక కళ్యాణాన్ని చేకూరుస్తుంది ధమ్మం. స్వహితంతో పాటు పరహితాన్ని చేకూర్చేలా వ్యక్తిత్వాన్ని నిర్మించి విద్వేషం, విభజన మరియు స్వార్థంతో కాకుండా ప్రజ్ఞ, సమత, కరుణలతోనే ఆనందదాయకమైన సమసమాజం సాకారమవుతుందని ఈ ధమ్మం చాటుతుంది. భవతు సర్వమంగళం.